ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. అందరికీ నమస్కారం. పంచభూతలింగాల రూపంలో అనగా వాయువు, అగ్ని, ఆకాశం, జలం, భూమి ఈ రూపాల్లో ఆ పరమేశ్వరుడు ఈ విశ్వమంతటా కూడా నిండి ఉన్నానని తెలిపాడు. ఆకాశాన్నే ఆకారంగా చేసుకుని, భూమిని విభూతిగా ధరించి, అగ్నిని త్రినేత్రంగా కలిగి, వాయువుని కదలికగా చేసుకుని, జలాన్ని ఆయన యొక్క చిరునవ్వుగా ధరించి, పంచభూతాల రూపంలో విశ్వమంతా నిండి ఉన్నవాడు ఆ విశ్వనాథుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనం ఆ పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుందాము. మొదటిది మనందరికీ తెలిసిందే, శ్రీకాళహస్తిలోని వాయులింగం, అదే శ్రీకాళహస్తీశ్వరలింగం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి లింగం దగ్గర 5 జ్యోతులు అనేవి ఉంటాయి, మీకు తెలుసు. అందులో ఒక జ్యోతి మాత్రం ఎప్పుడూ ఊగుతూ ఉంటుందండి. మిగతావేవి కదలవు, కానీ ఆ ఒక్కటి మాత్రం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆ మందిర గర్భాలయంలోకి అసలు గాలి వెళ్ళే ఆస్కారమే ఎక్కడా కూడా లేదట. దీనిపై ఎంతోమంది పరిశోధనలు కూడా చేశారట. అది అలా కదలడం వాయులింగం ఉందని, అంటే అదే ప్రాణలింగం అనేది ఉందని మనం గుర్తించడం కోసం స్వామివారు చూపిస్తూ ఉన్న లీల. స్వామివారు శ్వాస తీసుకొని వదులుతూ ఉండడం వల్లే ఆ దీపం ఆ గాలికి ఆ విధంగా ఊగుతూ ఉందని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కావాలంటే గమనిద్దాం. ఇక రెండవ లింగం జంబుకేశ్వరంలోని జలలింగం. జంబుకేశ్వరునికి ఇచ్చిన వరం ప్రకారం స్వామి జలలింగంగా ఇక్కడ ఉద్భవించారు. ఈ లింగం నుండి నిరంతరం కూడా జలం ఉద్భవిస్తూనే ఉంటుందట. ఈ జంబుకేశ్వరుడు జంబు వృక్షం కింద, అంటే నేరేడు వృక్షంగా ఉంటూ అక్కడ స్వామివారిని రోజు దర్శించుకుంటూ ఉన్నాడట. ఇక మూడవ లింగం అగ్నిలింగం. ఇది మనలో చాలామందికి తెలిసిందే కదా. అందరూ దర్శించకపోయినా కూడా ఆ లింగం యొక్క విశిష్టత అనేది అందరికీ తెలుసు. ఆయనే అరుణాచలేశ్వరుడు. బ్రహ్మ విష్ణువులకు జరిగిన వాగ్వివాదమును అంతం చేయడానికి పరమేశ్వరుడు ఇక్కడ అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించాడు. ఇక తర్వాత 4వ లింగం పృథ్వీలింగం. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడుగా స్వామివారు మట్టి లింగం రూపంలో ఉన్నారు. అమ్మ కాత్యాయనీదేవి ఆ పరమేశ్వరుని కోసం ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని మట్టితో ఒక శివలింగాన్ని చేసి తపస్సు చేస్తూ ఉండగా, గంగాదేవి స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు ఒక పెద్ద ప్రవాహంలా వచ్చి ఆ లింగాన్ని లాక్కెడుతూ ఉండగా, కాత్యాయనీదేవి ఆ లింగాన్ని గట్టిగా కావలించుకొని లింగానికి ఏమవుతుందో అని అమ్మ కన్నీరు కారుస్తూ ఉండగా, స్వామి అమ్మ యొక్క ప్రేమకు లొంగిపోయారు, ప్రత్యక్షమయ్యారు. ఆ కాత్యాయని మాతను వివాహం చేసుకున్నారు. అలా అమ్మ తయారు చేసి పూజించిన లింగమే ఈ పృథ్వీలింగం. దాన్నే సైకిత లింగం అని అంటారు. ఆ లింగంపై అమ్మ కావలించుకున్నప్పుడు పడిన అమ్మ చేతి గురుతులు, ఆభరణాల గురుతులు ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయట. ఈ లింగానికి నీళ్లతో అభిషేకం చేయరట. ఒక రకమైన నూనెతో ఆ లింగాన్ని అభిషేకిస్తారట. అప్పుడు ఈ గుర్తులను చూడవచ్చు. ఇక 5వ లింగం ఆకాశలింగం. ఇది చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారు దర్శనమిచ్చే ప్రదేశంలో పక్కనే ఒక గదిలో ఖాళీగా ఉండే ప్రదేశమే ఆకాశలింగంగా పూజిస్తూ ఉంటారట. ఈ గదిలో యంత్రానికి బంగారు మారేడు దళాలతో మాల అనేది ఉంటుందట. ఇది ఎప్పటి నుండి ఉందో కూడా ఎవ్వరికీ తెలియదట. ఈ జగత్తుకే తండ్రి అయిన ఆ పరమేశ్వరుడే పంచభూతాల రూపంలో విశ్వమంతటా నుండి మనల్ని కాపాడుతూ ఉండగా మనం ఒక్కసారైనా ఆయన్ని దర్శించుకోవాలిగా. తప్పకుండా ఈ పంచభూత లింగాలను యాత్ర అనేది చేయడం అనేది చాలా ముఖ్యము. అందరం తప్పకుండా చేద్దాము. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులను పొందుదాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.